ఏజెన్సీ ప్రాంత నిరుపేదల ఆకలి తీర్చేందుకు అడుగుపడింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల పునఃప్రారంభంలో భాగంగా రంపచోడవరం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి గారు క్యాంటీన్ ప్రారంభించారు. కేవలం ₹5కే నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ ప్రజలకు స్వయంగా భోజనం వడ్డించి వారితో ముచ్చటించారు ఎమ్మెల్యే. మారుమూల గ్రామాల నుండి పనుల నిమిత్తం వచ్చే గిరిజనులు ఈ క్యాంటీన్ ఒక గొప్ప వరం అని ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గానికి 2 క్యాంటీన్లు మంజూరు చేసి నా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పేదవాడి ఆకలి తీర్చే ఈ అన్నా క్యాంటీన్ ఇప్పుడు రంపచోడవరంలో అందుబాటులోకి వచ్చింది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే మనము 2019 వరకు మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లు మనం ప్రారంభించడం జరిగింది. అప్పటికి చాలా నడుస్తూ ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏదైతే పేదలకి మనం పెట్టేటువంటి ₹5కే కడుపు నిండా పెట్టేటువంటి ఈ భోజనాన్ని గత వైసీపీ పాలకులు దాన్ని రద్దు చేయడం జరిగింది. అంటే దాన్ని ఎక్కడికక్కడికి దాడులు చేసి నిలిపివేయడం జరిగింది. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్న క్యాంటీన్ పులం ప్రారంభించడం జరిగింది. మీకు తెలుసు దీనివల్ల ఎంత ఉపయోగం ఉందని. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 207 అన్న క్యాంటీన్లు రన్ అవుతా ఉన్నాయి. పేదలకి, కార్మికులకు, విద్యార్థులకి, అదే విధంగా రోజు కూలి చేసుకునేటువంటి వ్యక్తులకి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆహారాన్ని అందించాలి, కడుపు నిండా భోజనం పెట్టాలనేటువంటి మంచి ఆలోచనతో అన్న క్యాంటీన్లు మనం ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే 207 రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఈ రోజు ప్రధానంగా మరో 62 అన్న క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాలు కూడా తీసుకొచ్చినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని, మన చంద్రబాబు నాయుడు గారిని మేము ఎంతో గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. అయితే మనం ఏదైనా అవసరం నిమిత్తం పట్టణాలకు వెళ్తే అక్కడ వాడుకునే వాళ్ళం, దీని యొక్క ఉపయోగం మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో మాకు రంపచోడవరం నియోజకవర్గంలో 12 మండలాలు ఉన్నాయి. దీని విస్తీర్ణం చాలా పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గం అండి మంది రంపచోడవరం. అయితే కలెక్టరేట్ గానీ, పిఓ ఆఫీస్ గానీ, లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలు పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు ఆఫీసుల చుట్టూ కూర్చొని పాపం వాళ్ళ వినతులు ఇచ్చుకొని ఆహారం కూడా తినకుండా వెళ్ళినటువంటి రోజులు మేము చూసాము. ఆ పరిస్థితుల్లో మేము కూడా ఉన్నాం కనుక ఇవన్నీ తెలిసి మేము ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి వినతి రూపంలో ఎమ్మెల్యే అయిన వెంటనే మా నియోజకవర్గంలో 2 డివిజన్లు ఉన్నాయి. ప్రతి వారం కూడా గ్రీవెన్స్ జరుగుతుంది. ఆ సందర్భంలో లోతట్టు ప్రాంతాల నుంచి గిరిజన ప్రజలు, పేద ప్రజలు అందరూ కూడా రంపచోడవరం హెడ్ క్వార్టర్ కి వస్తారు. అదేవిధంగా చింతూరు డివిజన్ లో ఉన్నటువంటి చింతూరు కూడా రావడం జరుగుతుంది. కనుక మా నియోజకవర్గానికి 2 కేటాయించండి అని మీ ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దానిలో మొదటి భాగంగా ఎన్నికల సమయంలో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో దాని ప్రకారంగా ఈ రోజు మొత్తం మన అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 62 అన్న క్యాంటీన్లు ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో ప్రారంభిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు మన రంపచోడవరంలో ఈ యొక్క క్యాంటీన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు, సామాన్యులు ₹5కే కడుపు నిండా సురక్షితమైన మంచి భోజనం తింటున్నారని ఇప్పుడే ప్రజలు భారీ ఎత్తున కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి హర్షం చేస్తున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా సమ్ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే, ప్రతి గ్రామానికి కూడా మన యూనియన్ బ్యాంక్ పక్కన ఈ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ₹5కే కడుపు నిండా శుభ్రమైన మంచి ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఆహార భద్రత అనేటువంటి ఒక నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తా ఉన్నాం కనుక గ్రామంలో ఉన్న ప్రతి చివరి కుటుంబం వరకు ఈ యొక్క వార్త తెలియజేయండి. ఎవరు ఏ అవసరం నిమిత్తం వచ్చినా సరే వారికి కడుపు నిండా భోజనం పెట్టేటువంటి అన్న క్యాంటీన్ మన రంపచోడవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ మా గిరిజనుల యొక్క ఆర్దనాదాలు విని మా కడుపు నింపడానికి మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క మంచి ఆలోచనకి మేము ఎప్పుడు మా నియోజకవర్గ ప్రజలు, మీకు మనందరికీ తెలుసు, మనకి దేశంలోనే ఎప్పుడు లేని విధంగా ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా చేశారు. అది గిరిజనుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని మరొకసారి గుర్తు చేస్తూ ఈ రోజు మా మారుమూల ఏజెన్సీలో కూడా అన్న క్యాంటీన్ తీసుకొచ్చి మా ప్రజలకి అండగా ఉంటున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు మా గిరిజనులు అందరం కూడా రుణపడి ఉంటామని మీ పాదాలకి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మాకి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నానండి. థ్యాంక్ యూ.